ఇక ఈరోజు ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్ కీ బాత్. అంగవైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ. పేదరికం ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లెడ పరుగుల చిరుత జివాంజీ దీప్తి. కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఓ క్రీడా స్ఫూర్తి. విధిరాతను ఎదిరించిన ఆమెకు విజయాలు దాసోహమయ్యాయి. ఓరుగల్లు ఖ్యాతిని కీర్తి ప్రపంచం ముందు నిలిపిన ఓ నిరుపేద పారా అథ్లెట్. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత్ జాతీయ జెండా రెపరెపలాడేలా చేసిన దీప్తి భరత జాతి కీర్తి. అవమానాలను అవకాశాలుగా మార్చుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పరుగుల జింకపిల్ల జివంజీ దీప్తి. ఏ దేశానికి వెళ్ళినా భారత్కు పతాకం ఖాయమని విశ్వసించేలా చేసిన దీప్తి విజయాలు అంగవైకల్యం కలవారిలో ఆత్మస్థైర్యం నింపాలని ఆకాంక్షిస్తూ ఆదాబ్ హైదరాబాద్ తరపున ఆమెకు శుభాకాంక్షలు అని చెప్పి రమేష్ గారు పంపించారు మనకి. చాలా బాగా సార్. నిన్న మనం మాట్లాడుకున్నాం, నిన్న దీని గురించి మనం చాలాసేపు మాట్లాడుకున్నాం. కానీ ఎక్కడా కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఆమెకి ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ ఏమీ కనీసం గుర్తు చేసుకున్న కూడా లేదు. దాదాపుగా మనకి పొద్దున అందిన సమాచారం ప్రకారం ఇవాల్టి వరకు భారత్కు 21 పథకాలు వచ్చినాయంటే, 21 పథకాలు పారాలింపిక్స్లో. మన వాళ్ళు వెళ్ళి 6 పథకాలు తెచ్చారు, ఒక గోల్డ్ కూడా తేలేదు. ఇప్పుడు 21 పథకాలు తెచ్చారు. సరే, వీటిలో అయితే ముఖ్యంగా మన తెలుగు బిడ్డ వరంగల్ అమ్మాయి గ్రహణం కారణంగా గ్రహణ మొర్రి అంటారు చూసారు, అలాంటి ఒక దీంతో బాధపడుతున్న అమ్మాయి ప్యారిస్ వెళ్ళి అక్కడ బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిందంటే ఇండియాకి. నిజంగా ఎన్నో పనుల్లో ఉన్న బిజీగా ఉన్న ముఖ్యమంత్రి గారు కొంచెం ఈ పని గురించి, అంటే ఇది పని కాదు, కనీసం ఒక్క నిమిషం మీరు టైం తీసుకొని ఆ అమ్మాయిని కొంచెం అట్లీస్ట్ గుర్తించి పలానా దీప్తి మనకి వరంగల్ అమ్మాయి ఇండియా తరపున కాంస్యం తీసుకొచ్చింది అని ఒక ట్వీట్ చేయండి. అట్లీస్ట్ కనీసం ట్వీట్ చేసినట్టు కనపడలేదు. కొంచెం పట్టించుకోండి సార్. ఇక మరో ప్రధాన వార్త చూద్దాం. సింగపూర్లో మోదీ పర్యటన. డోలు వాయించి ఆశ్చర్యపరిచిన ప్రధాని మోదీకి ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం. 6 ఏళ్లలో ఇదే మొదటి పర్యటన. 2 రోజులు పర్యటించనున్న ప్రధాని మోదీకి రాఖీలు కట్టిన భారత మహిళలు. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు 60వ వార్షికోత్సవం. సింగపూర్ వెళ్ళి సారు డోలు వాయించాడంట. ఇక్కడ వాయించవచ్చు కదా ఇండియాలో. ఇండియాలో ఆల్రెడీ మనకి వాయిస్తున్నాడుగా గట్టిగానే, ఇంకేం వాయిస్తారులే. కానీ పొద్దున నేను ఒక చోట చూస్తుంటే ఒకటి నాకు ఒక పోస్ట్లో చూసావు ఫేస్బుక్లో. ఇప్పుడు మనకి 60 ఏళ్ళ దాటిన వాళ్ళు ఎవరికి లోన్లు రావు, బ్యాంక్ లోన్లు రావు కదా. ప్రభుత్వ పథకాలంటే పెన్షన్ ఒకటే వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే లోన్లు కూడా ఏమి రావు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి. రుణమాఫీ కూడా నాకు తెలిసి అవుతుందో లేదో మరి నాకైతే పూర్తిగా తెలియదు 60 ఏళ్ళ పైన దాటిన వాళ్ళకి. మరి 60 ఏళ్ళ పైన దాటిన వాళ్ళకి ఎటువంటివి రానప్పుడు మరి 60 ఏళ్ళ పైన వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ ఎట్లా వసూలు చేస్తున్నారు మీరు? 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి లోన్లు తీసుకోవడానికి ఎలిజిబుల్ కాదు, మిగతా వాటికి స్కీమ్స్కి ఎలిజిబుల్ కాదు. మరి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోవడానికి ఎలా ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళు? మరి తీసుకోకూడదు కదా. ఈ పాయింట్ ఒకసారి ఆలోచించండి. సరే, దౌత్య సంబంధాల కోసం ఆయన అక్కడికి వెళ్ళారట. ఇక రంగనాథ్ గారు ఏమంటారంటే, జైలుకు వెళ్ళుడు ఖాయం, హైడ్రా పేరుతో ఎవరైనా వస్తే కంప్లైంట్ చేయండి, బెదిరింపులకు గురి చేస్తే చర్యలు తప్పవు, వసూళ్లకు పాల్పడితే సహించేది లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్. అమీన్పూర్లో వ్యక్తి అరెస్ట్. దమ్మాయిగూడలో పర్యటించిన కమిషనర్. చెరువుల అక్రమాలను పరిశీలించిన రంగనాథ్. సో ఈయనైతే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అంటే మొన్న అప్పుడే మనం ఆడుకున్నాం. ఇప్పుడు ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిద్దో, స్టార్ట్ అవగానే ఈ పేరుతో కొన్ని బ్యాచ్లు తయారైతాయి. మాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, మీ దగ్గరికి హైడ్రా రాకుండా మేము చూసుకుంటాం అని చెప్పి కొన్ని బ్యాచ్లు ఉంటాయి. ఆ బ్యాచ్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, తిరుగుతున్నాయంట. చూసుకోండి, మీ ఇంటికి 20 లక్షలు వసూలు చేశారంట, మీ ఇళ్ళకి కూడా వస్తారు. అందులో మనకు కొంచెం గ్రీడీ ఎక్కువ, అంటే అత్యాశ ఎక్కువ మనకి. అరే ఇప్పుడు కోటి రూపాయల ఆస్తి కదా, 10 లక్షలు అంటున్నాడు, ఇచ్చేద్దాం అనేది ఉంటుంది. కానీ వాడు ఏంది తెలుసుకొని కూడా ఇవ్వకండి. నా సజెషన్, పైసలు తెలుసుకొని కూడా ఇవ్వకండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రా దూసుకెళ్తుంది. మీరు తెలుసుకొని చేసినా ఏం చేసినా పని అవ్వదు. ఇక్కడ మనకి వసంత్ కుమార్ గారు ఒక చిన్న మెసేజ్ చేశారు మధ్యలో. ఇది చిన్న ఇంటరప్షన్ అనుకోకండి. ఆయన ఫేవరెట్ టీచర్ పుష్పలత మేడం, తెలుగు లాంగ్వేజ్ ఇన్ సెయింట్ పాల్స్ హై స్కూల్, హిమాయత్ నగర్ అని చెప్పి మెసేజ్ చేశారు వసంత్ కుమార్ గారు. థ్యాంక్స్ అండి. ఇలానే మిగతా వాళ్ళు కూడా, నెక్స్ట్ గేమర్ గారు, మీరందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఫేవరెట్ టీచర్స్ కానీ మీకు ఇష్టమైన గురువుల పేర్లు కూడా కామెంట్ చేయండి ఒకసారి. కనీసం ఇవాళ ఒక్కరోజు మనం
రోజు ఉండే మన స్కూల్ డేస్ లో ఏదైనా రోజు ఉండే మన ఈ రాజకీయాలు, రోజు ఉండే ఇవన్నీ కాకుండా ఒక్కరోజు, ఈ ఒక్కరోజు కనీసం ఈ ఒక్క గంట మన గురువుల్ని స్మరించుకుందాం. దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ ని మన గురువులకి అంకితం చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్. అయితే ఈయన అంటారు, ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తాము. అమీన్పూర్లో వ్యక్తిని అరెస్ట్ చేశారు, దమ్మాయిగూడలో నిన్న పర్యటించారంట. సో చూసుకోండి వ్యూయర్స్, ఎవరైనా సరే మేము హైడ్రా నుంచి వస్తున్నాము, లేకపోతే మాకు హైడ్రా రంగనాథ్ కమిషనర్ తెలుసు, లేకపోతే మాకు చిరంజీవి తెలుసు, బాలకృష్ణ తెలుసు, సీఎం తెలుసు, పిఎం తెలుసు, మేము మీది అవ్వకుండా చూస్తాం, మీది కూలకొట్టకుండా చూస్తాం అంటే మాత్రం నమస్తే బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా అని చెప్పండి. అంతేకాక ఇలా మాత్రం అవ్వకండి. రాష్ట్ర సర్కారుపై కేంద్రం సీరియస్. సిఎస్ శాంతకుమారికి కేంద్ర హోంశాఖ లేఖ. వరద నష్టం వివరాలు పంపించకపోవడంపై కేంద్రం అసంతృప్తి. నిర్ణీత ఫార్మాట్లో తక్షణమే పంపాలని హోంశాఖ సూచన. ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ దళాలు 2 హెలికాప్టర్లు పంపినట్లు లేఖలో వెల్లడి. అందుబాటులో ఉన్న 1345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవాలంటూ సూచన చేసిందని కేంద్రం నిన్న. అసలు ఎందుకు మీకు నష్టపరిహారం ఎందుకు మీకు ఎంత వచ్చింది అనేది ఎందుకు మాకు తెలపడం లేదు? నష్టం ఎంతైందో మాకు చెప్పలేదంట ఇంతవరకు. అంటే మీరేమో మాకు 5,000 కోట్లు వచ్చినాయి, 6,000 కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నాడు, కానీ కనీసం అధికారికంగా లెటర్ పంపాలి కదా గవర్నమెంట్. యాక్చువల్ గా ప్రతి రాష్ట్రానికి కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఎస్డిఆర్ఎఫ్. సో ఆ ఎస్డిఆర్ఎఫ్ లో ప్రతి రాష్ట్రానికి కొన్ని కోట్ల నిధులు ఉంటాయంట. అవును. సో అలాగే ఇప్పుడు కూడా నిన్న కిషన్ రెడ్డి కూడా చెప్తూ ఎస్డిఆర్ఎఫ్ లో దాదాపు 1,300 కోట్ల నిధులు ఉన్నాయి, ముందే వాడు బాబు నువ్వు, అవి వాడిన తర్వాత మిగతా చూద్దాం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఇక్కడ మన ఆవిడ ఇంతవరకు అవి వాడలేదు, అవి ఉన్నాయని తెలియదు. పాప మనోడికి కొత్త కదా. ఇక్కడ నిన్న ఇంకో హైలైట్ పాయింట్ మనం చూస్తే కొన్ని ఉద్యోగ సంఘాలు వెళ్ళేసి నిన్న 1 డే శాలరీ ఇచ్చారు, 130 కోట్లు వచ్చిందంట లెక్క. ఓకే, మరి అందులోనే కొంతమంది ఉద్యోగులు అసలు ఎవరిని అడిగి మీరు ఇచ్చారు, మాకు రావాల్సిన డిఆర్ఏలు రాలేదు, ఇంక్రిమెంట్లు రాలేదు, మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి, ఇవేమీ ఇంకా మాకు రాలేదు, వాటి గురించి మాట్లాడరు. కానీ పొలవమని వెళ్ళిపోయి మీరు 1 డే శాలరీ ఎవరు ఇవ్వమన్నారు, మిమ్మల్ని ఎవరిని అడిగి ఇచ్చారని చెప్పి అక్కడ గొడవ అవుతుందంట. ఇంకో బ్యాచ్ సరే దాని గురించి మాట్లాడుతూ అయితే 1,300 కోట్లు ఉన్నాయంట రేవంత్ సార్. కొంచెం దాని గురించి చూడండి, మీకు తెలియదు కానీ ఆయన చెప్తున్నాడు కదా, కనీసం మంత్రివర్గంలో అనుభవజ్ఞులైన ఉన్నారు కదా, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. నాకు డౌట్, నిన్న ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఓకే పవన్ కళ్యాణ్ ₹1 కోటి తెలంగాణకు విరాళం ఇచ్చాడు. అవును, మంచి విషయం, బాగుంది. సినిమా తారలందరూ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ప్రభాస్ 50 లక్షలు ₹1 కోటి చేతనైనంత వరకు ఇచ్చారు. అవును. హైలైట్ ఏంటంటే హీరోయిన్స్ ఒక్కళ్ళు ఇవ్వలేదు తెలుసా, ఒక్క హీరోయిన్ ఇవ్వాల. పాపం వీళ్ళు ఉన్నారు కదా చిన్న చిన్న హీరోయిన్స్, మన అనన్య నాగల్ల, తర్వాత ఇట్లాంటి వాళ్ళు ఎవరో 5 లక్షలు ఎంతో ఇచ్చారు. సరే దాని గురించి పక్కన పెడదాం. అంటే ఇప్పుడు తక్కువ చేయటం కాదు, అనన్య నాగల్ల ఒక చిన్న యాక్ట్రెస్, ఆమె 5 లక్షలు ఇచ్చింది. సమంత, మంచు లక్ష్మి, సమంత మన అప్పుడు ఎంతో ఇచ్చాం కదా మనకి, బ్రాండ్ అంబాసిడర్ ఎంత ఇచ్చాము, సానియా మిర్జానికి కూడా మనం ఇచ్చాము, సైనా నెహ్వాల్కి ఇచ్చాము. తీసుకోవడమే కానీ వీళ్ళంతా ఏరి ఇవ్వరాలు. సరే వీళ్ళ సంగతి పక్కన పెడదాం, వాళ్ళు పాపం ఏదో స్పోర్ట్స్ ఆడుకుంటున్నారు, బిజీగా ఉన్నారు అనుకుందాం. మన రాష్ట్ర మంత్రులు ఎంతమంది మంత్రులు ఉన్నారు మనకి? నిన్న బీఆర్ఎస్ వాళ్ళు అందరూ జీతం ఇస్తున్నాం డిమాండ్ చేసాం, ఆదాబ్ హైదరాబాద్ నుంచి మనం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మీ జీతం ఇవ్వండి అని అడిగినాం. అది చూస్తున్నట్టున్నారు. వీళ్ళు చూసుకుంటే ఇంతవరకు మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రోజు జీతమా నెల జీతమా ఇచ్చింది మనకి ఎక్కడ కనపడలేదు. సరే అది పక్కన పెడదాం, నెల జీతాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నా ఒక నెల జీతం తెలంగాణకి ఇస్తా అని చెప్పొచ్చు, పెద్ద విషయం కాదు అది. ₹1 కోటి ఎందుకు ఇచ్చాడు? ఆయన డబ్బులు ఎక్కువయ్యా కాదు కదా. అరే పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తి ఇక్కడ ₹1 కోటి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో అనుభవిస్తున్నారు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి, మనం రోజు మాట్లాడుకునేవి. చెరువులకు అబ్జాలు చేసి వీటిని ఆక్రమించి కడ్డాలు కట్టిన పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. మన పెద్ద పెద్ద బడా బడా లీడర్లు ఉన్నారు, ఇన్ని మాట్లాడే కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కవితక్క ఉంది, తర్వాత బీజేపీలో కిషన్ రెడ్డి, ఇంతమంది ఉన్నారు, రిచ్లు ఉన్నారు మనకి ఈడ. మీరు తలా ₹1 కోటి ఇవ్వలేరా?
కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వీళ్ళు ఒక నెల జీతం ఇవ్వడం చాలా దారుణం. చాలా సిగ్గు అసలు అది. 10 ఏళ్ళు దోచుకు తిన్నారు వాళ్ళు. ఈ డబ్బులన్నీ ఏం చేసుకుంటారు మీరు? అట్లా అనకండి, వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవద్దా పాపం? కనీసం ₹1,00,00,000. ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం, ఇక్కడ ₹1,00,00,000 ఇస్తే వాస్తవంగా అక్కడ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే నువ్వేం మనిషిరా బాబు, నువ్వు ఇక్కడ డిప్యూటీ సీఎం అయి ఉండి తెలంగాణకు నువ్వు విరాళం వేయడానికి ఆ ₹1,00,00,000 ఇస్తే ఇంకో కొన్ని గ్రామాలకు బాగా అయితే కదా అని విమర్శలు చేశారు అక్కడ. దాదాపు అసలు నాకు వచ్చిన డౌట్, తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు? మన నాకు తెలియదు, ఎవరన్నా కొంచెం కామెంట్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా చెప్పాల్సింది. నాకైతే తెలియదు, ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ ఉండేసి మనకి దాదాపు 400 పంచాయతీలు ఉన్నాయి, సో అన్ని పంచాయతీలకి నేను పంచుతున్నాను, మరో 4 కోట్లు నేను ఇస్తున్నానని చెప్పి ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. పంచాయతీలన్నీ అస్తవ్యస్తం అయిపోయి మరో 4 కోట్లు ఇవ్వాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చేశాడు. మరి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏడకి పోయాడు? మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎక్కడున్నాడు? ఎంత ఇచ్చాడు? అసలు పంచాయతీల పరిస్థితి ఏంటని రివ్యూ మీటింగ్ ఏమైనా పెట్టాడా? ఏమీ పెట్టలేదు. ఇంతవరకు బాగానే ఉంది, ఇది పక్కన పెడదాము. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దొబ్బి తిని రాష్ట్ర నిధులు మొత్తం దొబ్బేసి పూర్తిగా రాష్ట్రాన్ని లోటు బడ్జెట్కి తీసుకొచ్చి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్కి తీసుకొచ్చిన మీరు ఎంత ఇచ్చారండి ఇప్పుడు? సిగ్గుందా మీకు ఏమన్నా బీఆర్ఎస్ నేతలకి? సరే, కాంగ్రెస్ వాళ్ళు అంటే పూర్తిగా సిగ్గుదేశారు, వాళ్ళకి లేవు, వాళ్ళకి అసలు పూర్తిగా సిగ్గుదేశారు కాంగ్రెస్ వాళ్ళు అంటే. వాళ్ళకి కొంచెం కూడా బాధ్యత లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పేదవాళ్ళు అండి బాబు, రుణమాఫీ తీసుకుంటున్నారు వాళ్ళు. పేద ఎమ్మెల్యేలు, పేద మంత్రులు వీళ్ళంతా రుణమాఫీలు తీసుకొని, రైతు బంధువులు తీసుకొని రేషన్ బియ్యం తింటున్నారు పాపం వాళ్ళంతా. వాళ్ళు ల్యాండ్ నుంచి ఇస్తారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు 1 మంత్ శాలరీయా? ఎంత మీ 1 మంత్ శాలరీ? మీరు ₹1,00,00,000 ఇవ్వలేరా? 10 లక్షలు 50 లక్షలు ఇవ్వలేరా మీరు? అరే, చిన్న యాక్ట్రెస్ అండి ఆమె, అనన్య నాగల్ అని ఆమె, చిన్న యాక్ట్రెస్. గట్టిగా 10 సినిమాలు కూడా చేసిందో లేదో తెలియదు ఆమె. 5 లక్షలు ఇచ్చింది ఆమె. మీరు 1 నెల జీతం ఇస్తారా? 1 నెల జీతం అంటే 5 లక్షల కంటే తక్కువే ఉంటుంది వీళ్ళది. అంతే, 5 లక్షలే. 1 నెల జీతం ఇస్తారా మీరు? సిగ్గుందా మీకేమన్నా? వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని కాళ్ళు నీళ్ళు జల్లేసి మీరు ఎత్తుని చల్లుకోండి, బుద్ధి వస్తుంది. ఎలాగో మన కాంగ్రెస్ వాళ్ళకి లేదు, బీజేపీ వాళ్ళకి అంతకన్నా లేదు. అరే, పక్క రాష్ట్రం వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చేతనైనంత వాళ్ళకి ఇవ్వగలిగినంత కోట్లు ఇస్తుంటే వీళ్ళు ఆల్రెడీ SDRF లో నిధులు వాడుకోవటం రాదు. ఎవరు? చిన్న డైరెక్టర్, సినిమా డైరెక్టర్, చిన్న డైరెక్టర్ ఎవరు? తల్లాడ సాయి కృష్ణ అనేట ఆయన. ₹1,50,00,000. అబ్బా, ₹1,50,000. చిన్న డైరెక్టర్, చాలా చిన్న. ఆయన ఇంకా సినిమాలు కూడా అంత పెద్దగా రాలే. ₹1,50,000 ఖమ్మం మహబూబాద్ వరదలకు ప్రకటించడం జరిగింది. నిజంగా మరి వాళ్ళని వాళ్ళ ₹1,50,000 అంటే ఇక్కడ పదం నేను వాళ్ళలేకపోతున్నా. వెళ్ళి వాళ్ళది మీరు చేసిరండి, అప్పుడైనా మీకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే అరే, చిన్న చిన్నోళ్ళు నిన్న నేను కొన్ని NGOs వాటిలో చూశాను. ఒక అతను టైలర్ అంట, 10,000 ఇచ్చాడు. టైలర్ 10,000 ఇచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నోళ్ళు కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నోళ్ళేగా, పూర్తిగా మా సొమ్మంతా తిని ఇంత వచ్చినాయిగా మీ అందరికీ, తీయండి ఇప్పుడైనా. కాదు, నిన్న సీఎం ఎవరు ఒక అమ్మాయి కిడ్నీ బ్యాంక్ లో నుంచి 3,000 ఇచ్చింది. ₹3,000 తీసుకొచ్చి తీసుకున్నావు కదా. నీకు అసలు మీకేమైనా సిగ్గుందా? అసలు అక్కడ ఉన్న మంత్రులకు కానీ మీకు కానీ? అసలు ఆ అమ్మాయి 6th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న అమ్మాయి మీకు 3,000 ఇవ్వలా, మిమ్మల్ని చెప్పుతో కొట్టింది అమ్మాయి. లేకపోతే మిమ్మల్ని చెప్పుతో కొట్టింది. అరే, కనీసం చిన్న పిల్లని మా అమ్మాయి ఇచ్చిన ₹5 ₹2 తీసుకొచ్చి దాచుకున్న 3,000 నేను ఇస్తున్నాను, మీరు ఎంత ఇచ్చారు అని అడిగింది మిమ్మల్ని అక్కడ. ఆ పిల్ల మీకు కనపడలా? అది మంత్రులు కూర్చొని మంచిగా చూస్తున్నారు. కొంచెం చూస్తానికన్నా అప్పుడన్నా మీకేం షేమ్ అనిపించలే? అసలే రాజకీయాల్లో పదార్థాలు వీళ్ళకేం లేవు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్ని వదిలేస్తారా? పూర్తిగా మానం, గౌరవం, మర్యాద కనీసం ఇవి కూడా వదిలేశారా మీరు? ఇక్కడ SDRF లో ఉన్న 1,300 కోట్లు వాడుకోవటం రాదు. ఫండ్స్ మీరు ఇవ్వరు, కలెక్ట్ చేయరు. కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అప్పుడేదో సీఎం అవగానే మనోడు పోయి మోడీని కలిసి వచ్చాడు. మరి అక్కడ లోపల ఏం జరిగిందో మనకు అనవసరం, కలిసి వచ్చాడు. మరి ఇప్పుడు పోవచ్చుగా. నువ్వే అంటున్నావు 5,000 కోట్ల నష్టం జరిగిందని, నువ్వు ప్రాథమికంగా వేసిన అంచనా కదా. మరి అక్కడికి వెళ్ళి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించండి, 5,000 కోట్ల నష్టం జరిగింది మాకు అని నువ్వు ప్రయత్నం చేసావా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంక్ కంపెనీలు అందరినీ కూర్చోబెట్టి
1 ఇయర్ అసలు దీనికి ఈఎంఐ అయిపోయినా, ఈఎంఐ ఉన్నా లేకపోయినా, ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా, ఇన్సూరెన్స్ ఉంటే మాత్రం యాక్చువల్లీ ఈ ప్రకృతి విపత్తులకు ఇన్సూరెన్స్ కొంతవరకే వస్తుంది. కానీ ఫుల్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, దానికి తగ్గ చర్యలు నేను తీసుకుంటాను, కేంద్రంతో మాట్లాడతాను, అవసరం అయితే మీ యజమానులతో కూడా నేను మాట్లాడతానని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ వాళ్ళతోటి, బ్యాంక్ అధికారులతోటి మాట్లాడాడు. మన ముఖ్యమంత్రి ఏడి నిన్న ఏడున్నాడు మన ముఖ్యమంత్రి? అరే 4 రోజులైంది, 4 రోజులైనా ఇంకా మహబూబాబాద్, వరంగల్లో, ఖమ్మంలో వాళ్ళు ఇంకా నీళ్ళల్లోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా నీళ్ళలోనే ఉన్నారు. ఈ లోతు నీళ్ళలో ఇంకా ఉన్నారు. వరద నీళ్ళు ఇంకా వెళ్ళిపోలా, ఈ లోతు నీళ్ళలో ఇంకా ఉన్నారు. నువ్వు వచ్చావు, చెయ్యి ఊపావు, వెళ్ళిపోయావు. ఇంతవరకు సహాయ కార్యక్రమాలు లేవు. అక్కడ వరదలు తగ్గలేదు. లోకల్ ఎమ్మెల్యే ఒక వచ్చారు చూశారు, నా బాధ్యత అయిపోయింది అనుకున్నారు, వెళ్ళిపోయారు. ఒక ఊరికి వెళ్ళి కనీసం ఆ ఊరికి ఆహారం అందించలేడా? అదే వచ్చారు, చూశారు, మా బాధ్యత అయిపోయింది అనుకున్నారు, వెళ్ళిపోయారు. అవును. ఏమన్నా కొంచెమన్నా మీరు చేసే పనులకి మీకైనా కొంచెం సిగ్గు అనిపించట్లేదా? ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు మీరు. కేంద్రం నిధులు ఆల్రెడీ మన దగ్గర SDRF నిధులు 1000 కోట్లు, దాదాపు 1300 కోట్లు ఉన్నాయి. వాటిని వాడండి. ఫస్ట్ మీ జీతాలు కాదు, మీరు తలా 1 కోటి ఇవ్వండి. ఇవ్వలేరా? ఇవ్వలేరు అనుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే మీడియా ముఖంగా చెప్తే మేము పర్టికులర్గా మేము జోలు పట్టుకొని అడుక్కొచ్చిస్తాం మీకు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీడియా ముఖంగా మా ఛానల్ సాక్షిగా మీకు చెప్తున్నాను. ఎవరన్నా ఎమ్మెల్యే బయటకు వచ్చి నేను 50 లక్షల కోటి రూపాయలు ఇవ్వలేను, నేను చాలా కష్టాల్లో ఉన్నాను అని చెప్తే నేను మీ నియోజకవర్గం మొత్తం జోలు బట్టి అడుక్కొచ్చి మీకు ఈఎంఐలు కడతాను సార్. నేను ఎవరైనా ఉంటే చెప్పండి. మేము రేషన్ బియ్యం తీసుకుంటున్నాము, మాకు పింక్ కార్డు, ఆ వైట్ కార్డు, అన్ని కార్డులు ఉన్నాయి మాకు. మేము ఇప్పటికీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాము. మాకేమన్నా అయితే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, మేము కారు కూడా లేదు, అది కూడా ప్రభుత్వ వాహనంలో తిరుగుతున్నాము అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా చెప్తున్నాను, సవాల్ చేస్తున్నాను. నేను అవసరమైతే 10 రోజులు సెలవు పెట్టి రోజు మీ నియోజకవర్గం మొత్తం తిరిగి జోలు బట్టి అడుక్కొచ్చి మీ ఈఎంఐలు నేను కడతాను. ఖచ్చితంగా మీరేం కంగారు పడద్దు. అంతకన్నా సిగ్గులేని పని మీకు ఇంకోటి లేదు. నిజంగా అరే 1 నెల జీతం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మొన్న వెళ్ళి ఒకరోజు చూసి వచ్చి ఇట్లా చెప్పొచ్చా? అయిపోయింది. ఇంకా అంతే. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మరుగుతాయి అంటారు. ఇవాళ వెళ్తున్నారు బీజేపీ వాళ్ళు అక్కడికి. వాళ్ళు ఇంతవరకు ₹1 ప్రకటించపోగా ఇవాళ వెళ్తున్నారు. ఆల్రెడీ ఏం చేస్తారు పోయి? మరి ఎందుకు వెళ్తున్నారు, ఏం చేద్దామని వెళ్తున్నారు? అసలు మీకైనా తెలుసో లేదో దేవుడికే తెలియాలి. ఇక మరో వార్త చూసుకుంటే ఇదిగో దీని గురించి మనం మాట్లాడుతున్నాం. నెల జీతం విరాళం, వరద బాధితులకు బీఆర్ఎస్ నేతల సాయం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఉదారత, మాజీ సీఎం పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో నిర్ణయం, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి, సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపు. 1 నెల జీతం ఇచ్చారంట. అమ్మో చాలా గ్రేట్. అది కూడా కేసీఆర్ చెప్తే ఇచ్చారంట. కేసీఆర్ చెప్తే ఈయన 1 నెల జీతం వేయడానికి నాకు సిగ్గుందా? అసలు ఆ ప్రకటన చేయడానికి 9 ఏళ్ళు మంత్రిగా చేసిండు. కవితక్క వీళ్ళు 1 నెల జీతం అనడానికి కనీసం వీళ్ళ కుటుంబమైనా ఎంత దారుణం. మనం అంటే ప్రతిసారి ఏపీని కంపేర్ చేస్తున్నాం అనుకోవద్దు. ఏపీలో చంద్రబాబు భార్య కూడా 1 కోటి రూపాయలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. మరి ఇక్కడ వీళ్ళ భార్య లేరు. నిన్న ఒకటి చూపించే ప్రయత్నం చేస్తా మీకు. ఇది చూపెట్టు ఒకసారి. ఎవరో తెలుసా ఆయన? బట్టి సర్వల అబ్బాయి. నిన్న బర్త్డే వేడుకలు చేశారు ప్రగతి భవన్లో. వాళ్ళు ఇల్లేదేగా ఇప్పుడు. ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు, చప్పట్లు కొడుతున్నారు. నాన్న కేక్ తినిపించాడు, బాగుంది. అమ్మ కేక్ తినిపించాడు, కుటుంబ ప్రేమ అంతా బాగుంది. మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ భార్యలు కూడా ఎంతో కొంత ఇచ్చినప్పుడు మీ కుటుంబం నుంచి ఎంత ఇచ్చారు మీరు? ఈ బర్త్డే సందర్భంగా కనీసం మీ కాన్స్టిట్యున్సీ, మీ జిల్లా కదా, మీ జిల్లా వరద వచ్చింది, కనీసం ఈ బర్త్డే జరుపుకోవట్లేదు. కానీ ఈ సందర్భంగా ఈ వేడుక దూరంగా ఉంటూ మా కొడుకు పేరు మీద 50 లక్షలు ఇస్తున్నాం, ₹1 కోటి ఇస్తున్నాం అని ప్రకటన చేయొచ్చు కదా. సరే నువ్వు గ్రాండ్గా చేయలే కావచ్చు బర్త్డే, నువ్వు జరపకపోవచ్చు, కానీ ఈ బర్త్డే చేసే ముందు నీకు ఉమ్మడి మీ జిల్లా, సొంత జిల్లా
మీ జిల్లా వాసులు ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఉదయం అంటే రాత్రి భోజనం చేయకుండా ఉదయం టిఫిన్ చేయకుండా ఉన్న పరిస్థితులు చాలా మంది ఇళ్లలో ఉంది ఆ పరిస్థితి. నీకు ఎందుకు నీ కొడుకు బర్త్డే ఇంత గ్రాండ్గా చేసుకోవాల్సిన అవసరమే ఉంది? సరే గ్రాండ్గా చేయలేదు, నేను ఇంట్లో చేసుకున్నా అని చెప్పొచ్చు. అవును. కానీ కనీసం బర్త్డే సందర్భంగా అయినా మీ కొడుకు కానీ మీ భార్య కానీ ఎంతమంది తలుచుకుంటారు? కనీసం ఓ 10 లక్షలు, అవును, ఒక 5 లక్షలు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు బట్టలే ఉంటాయండి కొంత కాస్ట్. ఇలాంటి వాళ్ళు కనీసం ఒక 10 లక్షలు, అది కూడా చేత కదా, ఒక 10,000 వరద బాధితులకు సహాయార్థం నేను ఒక 10,000 ఇస్తున్నాను సీఎం రిలీఫ్ ఫండ్కి అని చెప్తే ఎంత బాగుంటుంది. అసలు బట్టి గారు మీ ఖమ్మం ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. కానీ నాకు తెలిసి బీఆర్ఎస్ ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించారు. అవును. మీరు అక్కడ జనం అందరు నీళ్ళల్లో ఉంటే అంటే కుటుంబానికి సమయం ఇవ్వాలి, నేను కాదంటల్లా. కానీ ప్రజల ఆపత్తులో ఉన్నప్పుడు, ప్రజలు విపత్తులో ఎంత ఉపద్రవంలో ఉన్నప్పుడు కూడా మీరు వెళ్ళి అక్కడ ఇలా ఉండటం అనేది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. ఇంకా ఖచ్చితంగా అంటే బర్త్డే వేడుకలు జరుపుకోవద్దని కాదు, కానీ మా ఉద్దేశం ఖచ్చితంగా మీకు అంటే ఆపదలో ఉన్న ప్రజలని మర్చిపోయి నువ్వు ఈరోజు ఇట్లా చేయడం అనేది చాలా దారుణం. కనీసం నీ కొడుకు తరపున ఒక 1,00,000 రూపాయలు ప్రకటించైనా సరే కానీ అంటే ఈ రోజు నా కొడుకు బర్త్డే ఆ సందర్భంగా మా వరద బాధితులకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నా, లేకపోతే ఈ రోజు మా అబ్బాయి పుట్టిన సందర్భంగా మా నియోజకవర్గ ప్రజలందరికీ ఒక పూట భోజనం పెడుతున్నావు, అట్లీస్ట్ ఒక వాటర్ బాటిల్స్ లేదా బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నావు, బ్రెడ్లు, ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. ఇక వీళ్ళ గురించి ఇక నిన్న ఇంకో విషయం జరిగింది. సమ్మక్క సారలమ్మ దయనే ఆ తల్లుల వల్లే సుడిగాలులు ఊర్ల మీదకి రాలేదు, అడవిలో సుడిగాలు వచ్చినందుకు ప్రాణ నష్టం తప్పింది. ములుగు జిల్లాలోని తాడ్బాయ్ ఫారెస్ట్ ఆగమాగం 200 హెక్టార్లలో 50,000కు పైగా చెట్లు నేలమట్టం. అధికారులు సమీక్షించిన మంత్రి సీతక్క. నిజంగా నిన్న సాయంత్రం 6 నుంచి 7 సమయంలో చాలా ఛానల్స్ చాలామంది కవర్ చేయని విషయం ఏంటంటే మనకి టోర్నడో వచ్చింది. అమెరికాలో మనం రెగ్యులర్గా వినే టోర్నడో నిన్న ములుగు జిల్లాలో వచ్చింది. నిజంగా సీతక్క చెప్పినట్టు దేవుడి దయ వల్ల ఆ టోర్నడో అడవిలోనే వచ్చింది, అది ఊరి మీదకి రాలేదు. నిన్న వచ్చిన టోర్నడో ఇండియాలోనే గత నెల 31వ తారీఖు వచ్చిందండి. ఓకే, అయితే ఇప్పుడు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది, నిన్న వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా 50,000 చెట్లు, అవును, 1 కాదు 2 కాదు 100 కూడా కాదు, 50,000 చెట్లు. నిజంగా అది ఊర్లోకి వచ్చి ఉంటే అసలు పరిస్థితి దారుణంగా ఉండేది. ఎందుకంటే ఇండియాలో సహజంగా టోర్నడోలు రావు, కానీ మనం తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పిన దాని ప్రకారం గతంలో ఇట్లానే పోయిన సంవత్సరం తుఫాన్ వచ్చినప్పుడు తీరం దాటే సమయంలో కూడా ఏపీలో కూడా ఒక టోర్నడో వచ్చింది అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇది ఇక్కడ ఈసారి తెలంగాణలో వచ్చింది. ఇక నేతన్నకు సబ్సిడీని 80% వరకు పెంచాలి. సిరిసిల్లలో పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. వారికి అవసరమైన ముడిసరుకు డిపోను ఏర్పాటు చేయాలి. కేంద్ర జౌళి శాఖ మంత్రిని కోరిన బండి సంజయ్ సానుకూలంగా స్పందించిన గిరిరాజ్ సింగ్ అంట. మీరు తలుసుకుంటే రాష్ట్రానికి ఏదైనా తీసుకురావచ్చు. సెంట్రల్లో అధికారంలో ఉండి కూడా ఇంకా రిక్వెస్ట్లు అవి నేతన్నకు సబ్సిడీని 80%. అసలు నేతన్నలు కానీ రైతన్నలు కానీ మీరు ఏ పార్టీ పట్టించుకుంటున్నారో కనీసం మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రైతులని కనీసం అసలు ఈరోజు ఇంత వరదలకు ఇంత తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూని కన్నీటి పర్యంతం అవుతున్న రైతులకు కేంద్రం కనీసం ఒక్క మంచి విషయమైన ఏమన్నా చెప్పలేదు. వీళ్ళు 5,000 కోట్లు కావాలని వీళ్ళు అడుగుతున్నప్పటికి కూడా కనీసం మీ దగ్గర ఎంత పంట నష్టపరిహారం జరిగింది అని మీరు దాని మీద వాకప్ చేయకపోవడం చాలా దారుణం. అసలు ఇప్పుడు ఈ మంత్రులు 2 మంత్రులు ఇక్కడనే ఉన్నారు కదా, బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని, కనీసం ఇప్పుడు ఈ రోజు పోతున్నారు అంటున్నారు కదా, పంట పొలాలు మునిగిపోయి ఎన్ని రోజులు అవుతుంది, అదే ఇప్పుడు ఇండ్లు మునిగిపోయి ఎన్ని రోజులు అవుతుంది, వీళ్ళకి కుదరద్దా? మళ్ళీ ప్రతి వీకెండ్లో ఈయనే ఉంటారు. మళ్ళీ ఇక మరో బ్యాడ్ న్యూస్ మనకి ఇవాళ ఏంటంటే వైడ్ స్ప్రెడ్ హెవీ రెయిన్ఫాల్ రిపోర్టెడ్ ఓవర్ ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఆఫ్ ఈస్ట్ టీజీ ఓవర్ నైట్. ఫ్యూ ప్లేసెస్ రికార్డ్ మోర్ దెన్ 100 mm. More downpours from Chhattisgarh moving in. So moderate heavy downpours to continue. Khammam, Suryapet, Mahbubad to getting non-stop rain since last 3 hours. More ahead next 2 hours anta.
ఆల్రెడీ 3 గంటల నుంచి ఖమ్మం ములుగు ఇదంతా గట్టిగా పడుతుందంట. ఇంకొక 2 గంటలు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంట. అంతేకాకుండా దాదాపుగా హైదరాబాద్ కూడా రాత్రి అంతా విపరీతంగా వర్షాలు పడి ఇవాళ కూడా హైదరాబాద్కి విపరీతంగా వర్షాలు ఉండే పరిస్థితి ఉందంట. సో ఈ వర్షాలు ఈసారి మనల్ని వదిలేలా లేవు. కొంచెం జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి అందరూ. సో ముమ్మరంగా సహాయక చర్యలు, 100 ఫైర్ ఇంజన్లు, 2100 మంది సిబ్బందితో బురద తొలగింపు, పునరావాస పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వ్యాధులు విజృంభించకుండా 62 మెడికల్ క్యాంపులు, 179 మంది సీనియర్ అధికారులకు ఛార్జ్. ఆహారం నీటి సరఫరా నిరంతరాయంగా జరుగుతుంది. వరదలపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. ఆపద టైంలో కూడా వైసీపీ బురద రాజకీయాలు చేస్తుంది. అమరావతి మునిగిందన్న వాళ్లను పూడ్చాలంటూ ఆగ్రహం. ఏపీలో పర్యటించేందుకు కేంద్ర హోంశాఖ అమిత్ షా రావాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. 10% డిస్కౌంట్ ఇచ్చిన ఆర్టీసీ. రాజధాని ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో రాయితీ. వర్షాల వేళ ఓటర్నిచ్చిన ఆర్టీసీ యాజమాన్యం. సెప్టెంబర్ 30 వరకు ఛార్జీలను తగ్గిస్తున్న నిర్ణయం. విజయవాడ హైదరాబాద్ మార్గంలో జర్నీ చేసే వారికే వర్తింపు. ఆర్టీసీ కూడా 10% రాయితీ చేసింది. ఇక 2 రోజులు సెలవులు. రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన. ఈ నెల 7న వినాయక చవితి, 17న మిలాదున్ నబీ. 2 పండుగలకు హాలిడే ఇచ్చిన ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. ఇక నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం. వరదలతో రైతులకు తీరని నష్టం. వరద నష్టాన్ని అంచనా వేస్తున్నాం. మంత్రి పొంగులేటి బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి అంట. ఆయన ఇంకా వరదలతో ఇంకా ఎంతో నష్టం జరిగిందని ఇప్పుడు అంటున్నాడు. ఇక నేనింతే, నాకెవ్వరూ అడ్డు లేరు, నేనే రాజు నేనే మంత్రి అంటున్న బిల్డర్. అనుమతులు అవసరం లేదు, అజమాయిషీ అవసరం లేదు, చట్టంతో పని లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు, ప్రభుత్వాలతో పని లేదు, నాకు నేనే ప్రభుత్వం అంటున్న బిల్డర్. అక్రమ నిర్మాణదారులకు కొన్నంత అండదండలు కల్పిస్తున్న జిహెచ్ఎంసీ అధికారులు. నోటీసులతో కాలయాపన చేస్తున్న వైనం. క్విడ్ ప్రోకోకు తెరలేపిన అధికారులు. అక్రమ నిర్మాణాలకు చట్టం నిబంధనలు వర్తించవా? అవినీతి రాజ్యం ఏలుతుంది, నిజాయితీ అంతరించిపోతుంది. ఇది సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ రోడ్ నెంబర్ 6లో ఉన్న ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఒకసారి. మంచి పెద్ద కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ. విషయంలోకి వెళ్తే ఇక వృద్ధులకు వార్తలకు వెళ్తే అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎల్బీ నగర్ జోన్లో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే. అక్రమ నిర్మాణాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కాలయాపన చేయడం పరిపాటిగా మారిపోయింది. అక్రమ నిర్మాణాలపై మీడియాలో కథనాలు వస్తే వాటికి నోటీసులు ఇవ్వడం హడావుడి షరామామూలే. ఉన్నతాధికారుల ఆదేశాలు ఉంటే అక్రమ నిర్మాణంపై స్పెషల్ డ్రైవ్ చేసి తాత్కాలిక కూల్చివేతలు చేస్తూ కాలయాపనలు చేస్తున్న వైనం. ఎల్బీనగర్ జోన్ సర్కిల్ 3 అయత్ నగర్ పరిధిలోని బిఎన్ రెడ్డి డివిజన్ సాగర్ కాంప్లెక్స్ సర్వే నెంబర్ 200/1లో 4 భవనాలను ఓ బిల్డర్ ఎలాంటి అనుమతులు లేకుండా తన ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నాడు బిల్డర్. ప్రభుత్వ నియమ నిబంధనలతో నాకేంటి పని అనే విధంగా నేనింతే, నాకెవరూ అడ్డులేరు, నేనే రాజు నేనే మంత్రి అంటూ అక్రమ నిర్మాణాలను నిర్మిస్తున్నాడు. ఈ అక్రమ నిర్మాణాలపై 23 మార్చి 2024 నాడు డిప్యూటీ కమిషనర్కి, 23 మే 2024 నాడు జోనల్ కమిషనర్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అక్రమ నిర్మాణాలపై ఓ బిల్డరు అవినీతి వ్యాపారం అంటూ 18 ఏప్రిల్ 2024 నాడు వార్తా కథనం కూడా ప్రచురించడం జరిగింది. ఈ అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసీ సర్కిల్ నెంబర్ 3 అయత్ నగర్ డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బందిని వివరణ కోరగా ఈ అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇవ్వడం జరిగిందని, ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. 23 మార్చి 2024 నుండి ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటామనడం గమనార్హం. ఈ అక్రమ నిర్మాణాలు నెల రోజుల వ్యవధిలో పూర్తయ్యాయి.
జిహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలకు శుభం కార్డు పలకనున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఇన్ని నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏంటి? వారు అందుకున్న చీకటి ముడుపులేనా? జిహెచ్ఎంసీ అధికారుల ధోరణి క్విట్ ప్రోకోను తలపిస్తుందని సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు. మరి అధికారులు ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా, లేదా ఇది కూడా మరుగున పడే అంశంగా మారిపోతుందా? టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి రాజ్యమేలుతుంది, నిజాయితీ అంతరించిపోతుంది. హైడ్రా లాంటి అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వం జీతం తీసుకుంటూ అక్రమార్కులకు అండదండలు కల్పిస్తున్న వైనం మనకు కనిపిస్తుంది. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని సర్కిల్ 3 అయత్ నగర్ టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై హైడ్రాలో ఫిర్యాదు చేయనున్న సామాజిక కార్యకర్తలు ఈ అక్రమ నిర్మాణాలపై మరో కథనంలో మీకు వివరిస్తామని చెప్పి మొత్తానికైతే మీరు ఈయన చూడండి, బిల్డరు ఎట్లా కడుతున్నాడో ఈయన కనీసం అధికారులు కూడా ఆయన కొత్త పలికే పరిస్థితి మనకు కనపడుతుంది క్లియర్గా. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటలేడట. మల్కాజ్గిరిపై దృష్టి పెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం మల్కాజ్గిరి వచ్చి అక్రమ కడ్డాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్. అక్రమ కడ్డాలకు పాల్పడ్డ వారికి వారం గడువిచ్చిన కమిషనర్ టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ అధికారులకు రంగనాథ్ వార్నింగ్. సో అక్రమ కట్టడాల మల్కాజ్గిరిలో ఆయన పర్యటిస్తున్నారు. ఇక బీసీ నేతల దీక్షపై ప్రభుత్వం స్పందించాలి. డాక్టర్ కె లక్ష్మణ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పూర్ణచంద్రరావు డిమాండ్ అంటారు. గణేష్ ఉత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం. తెలిసిన సో ఇది ఇవాల్టి ఆదా పేపర్.